అవధాని గారు అమ్మను గుండెలో నింపుకోగానే పద్యాలను ప్రారంభిద్దాం. అవధానం కొనసాగుతుంది. మాతృదేవో ఏదో భావము చుట్టివేసి అమ్మా ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ నాదము పూర్వదప నాదము పద్యతప ప్రభావమా ఇదే నా పూర్వపుణ్యమ్మా ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ నాదము పద్యతప ప్రభావమ ఇదే నా పూర్వపుణ్యమ్మా నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప అమ్మా అమ్మా దైవంబు ధ్వనించు పద్యముల ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ నాదౌ పద్యతప ప్రభావమ ఇదే నా పూర్వపుణ్యమ్మ నేను ఏదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప అమ్మా దైవంబు ధ్వనించు పద్యముల కమ్మందే నియల్ నింపుచున్ దైవంబు ధ్వనించు పద్యముల. మొదటి వర్ణనాంశం శ్రీ కానుకొల్లు బాలకృష్ణ గారు, విజయవాడ. ఇప్పుడు 3, 4 పాదాలు 2 కలిపి చెప్తామండి. పేరు కృష్ణాదీర విహార భూమి త్రిజగత్ కళ్యాణ గీర్వా త్రిజగత్ గీర్వాణ పర్వం ఇది. ఆటంకం ఎంత ఆలస్యం అయితే అంత మంచిది అనుకున్నాం. వచ్చేసారు మీరు. అపసపసం ప్రారంభించేశారా? అప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రారంభించేశారా? రోడ్డు మీద అక్కడే మొదలైపోయిందే. రోడ్డు మీద ఆటంకాన్ని దాటుకొస్తాయి. ఇంతకుముందు కృష్ణాదీర విహార భూమి త్రిజగత్ గీర్వాణ పర్వం ఇది విష్ణు చూపిన జ్ఞానపీఠమిది ఆవేశాల పాఠం ఇది. చెప్పినవి జిష్ణుర్వీధర ఇంద్రకీర పర్వం జిష్ణుర్వీధర తప్త పాండవ జిష్ణుర్వీధర తప్త పాండవ కృష్ణాదీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇదే విష్ణు చూపిన జ్ఞానపీఠమిది ఆవేశాల పాఠం ఇది కృష్ణుం రాధను చూపు కొండపల్లి బొమ్మే కృష్ణుం రాధను చూపు కొండపల్లి బొమ్మే. అది బాగుంటుంది విజయవాడ సంస్కృతికి. అది కృష్ణుం రాధను చూపు కొండపల్లి బొమ్మే సంస్కృతిని తెల్పెడి కృష్ణుం రాధను చూపు కొండపల్లి బొమ్మే సంస్కృతిని తెల్పెడి ఉష్ణోగ్రత్వము మాటకేమి. చెప్పకపోతే పైగా నాకు ప్రాస కోసం అవసరం. పెద్దవాళ్ళ గురించి ఏమి చెప్పినట్టు కాదు. వేడి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ముందు ప్రాస కోసం అవసరం. వేడి కూడా అలాగే ఉంది. ఇంకా ఫిబ్రవరి సాయంత్రం నెలాఖరులో మారేంటుంది. అందుకని సరే దీని మీద ఆరోపణ ఉంది కదా పెద్దవాడు అంటే విలేజ్ వాడని అది కూడా పెడతాం. ఒక్కటి చెప్పకపోతే పెద్దవాళ్ళ గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఏం చెప్పరంటే చెప్పి తీరాలి. అదే ఉష్ణోగ్రత్వము మాటకేమి ఉష్ణోగ్రత్వము మాటకేమి ఇది నేడు ఉద్యోగమో యోగమో. ఇక్కడ అమరావతి రాజధాని కావడం వల్ల ఎంత వేడున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు అందరికీ ఉద్యోగాల కల్పన ఇక్కడే కదా. అందుకని ఉష్ణోగ్రత్వము మాటకేమి ఇది నేడు ఉద్యోగమో యోగమో. అప్రస్తుత ప్రసంగం చేయడానికి గుంటూరు నుంచి విచ్చేసిన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా
సభాముఖంగా సగౌరవంగా ఆయన ఆహ్వానిస్తున్నాం. అలా ఎక్కుతాడు, ఆయన లేవలేదు. మనమైతే మాత్రమే చెప్తాం. సింగం కదా, మరి సింగం కదా ఆయన, అందువల్ల ఒకసారి మొత్తం చెప్తున్నాను. మొదటి పద్యం మరొకసారి అందిస్తున్నాను. భూమి జగత్రిజగద్గీర్వాణ పర్వం వినే విష్ణుంజూపిన జ్ఞానపూఠపీఠమిది ఆవేశాల పాఠం విదే విష్ణుం రాధను చూపు కొండపల్లి బొమ్మే సంస్కృతిం తెల్పెడి ఉష్ణోగ్రత్వం మాటకేమి ఇది నేడుద్యోగమో యోగమో. రెండు అంజయ్య గారు రెండవ వర్ణాంశం ఇచ్చిన వారు అంజయ్య గారు. రాయలు వారు మళ్ళీ పుడితే రాయలు పుట్టబోవడు ఒక రాయిగా పుట్టెనయ్యేని ఆంధ్ర భాషాయములైన పాలకుల శాపము పెట్టడే. ఆంధ్ర భాషాయములైన పాలకుల శాపము పెట్టడే చట్టుబండ్లగన్. అది నేను చెప్పు. ఆయన మెత్సు భాష, ఆయన మెత్సు భాష విభుడచ్యుతుడైనను మెత్సు భాష. తెలుగు భాష గురించిన ప్రత్యేకత చాలా మంది మామూలుగా కృష్ణరాయలు చెప్పారు దేశ భాషలను తెలుగులేస్తా అంటారు. ఆయన ఏం చెప్పాడు? విష్ణుమూర్తి కళ్ళలో కనిపించి నాకు చెప్పాడని చెప్పాడు. అందుకని విష్ణుమూర్తి మెచ్చుకున్న భాషను మనం ప్రచారం చేసుకోవాలి, కృష్ణరాయలు కాదని. అదే అందుకని విష్ణుమూర్తి మెచ్చుకున్న భాష. ఎంతమంది దేవతలు ఉంటే అందులో విష్ణువు అంత గొప్పవాడైతే ఆయనకి ప్రపంచం మొత్తం మీద మన భాష ఎందుకు నచ్చాలి? అది అందుకని దేవతలు మెచ్చుకున్న భాష ఏదంటే విష్ణుమూర్తి మెచ్చుకున్న భాష ప్రత్యేకించి తెలుగండి. ఆయన మెచ్చు భాష విపుడు అచ్యుతుడైనను మెచ్చు భాష. దానికి పోతన గారి ప్రభావం ఉంటుందేమో. పోతన గారి ప్రభావం ఉంటుందేమో ఆయన మెచ్చుకోవడానికి, విష్ణుమూర్తి మెచ్చుకోవడానికి. అయ్యో మీరు తక్కువడు కదండి. ఇప్పుడు మీ ప్రభావం నా మీద ఉన్నట్టే పోతన గారి ప్రభావం విష్ణుమూర్తి మీద ఉంటుంది. ఇంకంతే. చాలా బాగుంది. భక్తుల ప్రభావమే భగవంతుని మీద ఉంటుంది. ఇక్కడ అప్రస్తుత ప్రభావం మన మీద ఉంటుంది. ఇప్పుడు వారు ఆగమంటే నేను ఆగా, నేను ఆగమంటే వారు ఆగరుగా. అడుగునే అధికారం ఉంది కాబట్టి ఒక రకమైన ఆయన మెచ్చు భాష విభుడచ్యుతుడైనను మెచ్చు భాష నేరాయువు వీడనుండగా మహాత్ములు మీరలు చూచుచుందురా. ఆయన మెచ్చు భాష విభుడచ్యుతుడైనను మెచ్చు భాష నేరాయువు వీడనుండగా మహాత్ములు మీరలు చూచుచుందురా. మూడవ అంశం మహిళలు మద్దాలి శారద గారు. వండుటే కాదు త్యాగమయ భావములన్ పరిపక్వమౌ గతిన్ వండగలారు వారు. పరువంబులు కాదు పరార్థవేత్తలు అని చెప్పానండి. కానీ ఆ పరువంబులకి పరార్థవేత్తలకి లింగభేదం వస్తుంది, పదాల అన్వయం కుదరదు. అందుకని అది కొంచెం మార్చుకోండి. అది చెప్పి మళ్ళీ నేను పరువంబులు చూచుట కాదు. అసలు స్త్రీ అనగానే అందము, అవయవాలు, వర్ణన, అసలు ఈ దృష్టి ముందు పోగొట్టుకుని తెలివితేటలు, ప్రజ్ఞ, ధైర్యం, స్థైర్యం, చదువు, సంపాదన ఇటువంటి విషయాల గురించి మాట్లాడగలిగితే అది నిజమైన సాధికారత అవుతుంది. అందుకని అది పెడదాం, ఒక పద్యం సార్థకంగా ఉంటుంది. పరువంబులు చూచుట కాదు, పరువంబులు చూచుట కాదు సత్యశో భాండములైన, సత్యశో భాండములైన వారల ప్రవర్తన చూడుడు ప్రజ్ఞ చూడుడి. సత్యశోభండములైన వారల ప్రవర్తన చూడుడు ప్రజ్ఞ చూడుడి. సత్యశోభండములైన వారల ప్రవర్తన చూడుడు ప్రజ్ఞ చూడుడి. సత్యశోభండములైన వారల ప్రవర్తన చూడుడు ప్రజ్ఞ చూడుడి. భండనమైన చేయగల భామలు, భండనమైన చేయగల భామలు భారతికేమి క్రొత్తయే. యుద్ధం కూడా చేయగలిగినటువంటి నారీమణులు ఉన్నారు. భారతదేశానికి ఇదే కొత్త విషయం ఇంకా. భండనమైన చేయగల భామలు భారతికేమి క్రొత్తయే. సత్యశోభండములైన వారల ప్రవర్తన చూడుడు ప్రజ్ఞ చూడుడి. భండనమైన చేయగల భామలు భారతికేమి క్రొత్తయే. నాలుగవ వర్ణాంశం విజయదుర్గ గారు. గీతా సందేశం. రణమునరిందువో, రణమునరిందువో
హృది పొరల్ పెకలించు మమత్వ బుద్ధితో రణమునరింతువో హృది పొరల్ పెకలించు మమత్వ బుద్ధితో రణమునరింతువో విజయ ప్రాణములు మనము సుబుద్ధియు. అది నిన్న చెప్పింది. ప్రాణములు మనము సుబుద్ధియు ఘనతర యోగమందున సుఖస్థితి నుండగ చూడుమయ్య. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవి ఎప్పుడు యోగంలో ఒక స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. యుద్ధం చేసామా, శాంతిగా ఉన్నామా, వంట చేసామా, పంట పండించామా, ఏది సమస్య కదా, ఏం చేసినా సరే అది భగవద్గీత సందేశం. ఆ పని మీద దృష్టి పెట్టు, ఫలితం మీద కాదు. ప్రాణములు మనము సుబుద్ధియు ఘనతర యోగమందున సుఖస్థితి నుండగ చూడుమయ్య. నీ రణమును నీవు చేయుము పరార్థములన్ పరమాత్మ చూచెడిన్. నీ రణమును నీవు చేయుము పరార్థములన్ పరమాత్మ చూచెడిన్. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కర్ణుడు నాగాస్త్రం నుండి స్వామివారు ఆయన కాపాడు. నాగాస్త్రం వేస్తుంటే ఈయన దగ్గర ఏవో ఉన్నాయి కానీ సరైన అస్త్రాలు లేవు. మరి ఖాండవరదహనం అన్నాడు అస్త్రం. అందుకే నీకెందుకు, నువ్వు ఇష్టదైవాన్ని స్మరించబోయా అన్నాడు. అర్జునుడు ఇష్టదైవం శివుడు. ఆయన నమశివాయ అంటున్నాడు. ఇది కాలుతో కిందికి దొక్కాడు. అప్పుడు కంఠానికి గురిపెట్టిన బాణం రథం కిందికి దొక్కడం వల్ల కిరీటాన్ని తగిలింది. అర్జునుడు పాపం రాసపెట్ట కదా, బాబా నా కిరీటం పోయింది వెర్రి పోమా, కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడిని అడిగితే ఇతర కిరీటం ఇస్తాడు పెట్టుకోవచ్చు. ప్రాణం పోతే అలాగే కిరీటాలు ఎక్కడైనా దొరుకుతాయి. రాసపుట్టుకులు ఎలా ఉంటే ప్రాణం కాదు, కిరీటం ముఖ్యం వాడికి. అందుకని అదేం కాదు నాయన, ప్రాణం కాపాడుకోవడం చూసుకోవాలని. అది భగవంతుడు కాపాడడం అంటే యోగక్షేమం వహామ్యకం అంటే అర్థం. అది ఎల్ఐసి వారు కూడా యోగక్షేమం వహామ్యకం అని పెడతారు, ఎలాగ మధ్యలో దీపం పెట్టి. అంటే అర్థం ఏంటంటే నాయన 10 లక్షలు పాలసీ చేయి, తర్వాత వెళ్ళిపోతావు, ఈ దీపం నీ తల దగ్గర పెడతాం. అప్పటికప్పుడు దీపం దొరకదు కదా, కష్టం. ఇది వాడు ముందు పెట్టుకుంటారు. తర్వాత ఎవరో భామినీకో ఇస్తారు అవి పెట్టుకెళ్ళి. సాధారణంగా భామినేగా నామిని ఇస్తారు. మనకి చేసిన వాడికి ఏం ఉపయోగం లేదు, నిజంగా ఎవరి ఉపయోగంతో వాళ్ళకి ఉపయోగం లేదు నామినికి. భగవంతుడు చూసే యోగక్షేమాలు అలా ఉండవు. యోగం అంటే అడిగిన దాన్ని ఇవ్వడం కాదండి, మనకి ఏం తెలుసు అడగడం, కావలసిన దాన్ని ఇవ్వడం. యోగం అంటే కావలసిన దాన్ని, అది మనకి కావలసి ఉంటేనే వస్తుంది, దానికి కావలసిన దాన్ని ఇవ్వడం. క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడు. ఒకవాడు ఇచ్చినా కూడా మనం కాపాడుకోగా, మనకు 10 ఎకరాలు వచ్చినా ఎవరి పేరు మీద ఉన్నది మనం ప్యాకెట్లో పెట్టేస్తాం. అలా పెట్టకుండా ఉండాలంటే మళ్ళీ ఆ బుద్ధి ఆయన ఇవ్వాలి. అందుకని ఆయన అలా కాపాడతాడు. యోగమందున సుఖస్థితి నుండగ చూడుమయ్య. నీ రణమును నీవు చేయు పరార్థములన్ పరమాత్మ చూచెడిన్. 5వ ప్రధాన అంశం ప్రతాప కామేశ్వర. బాలకులార మీరు, అంతే కదండి, బాలకులాల మీరు పరిపాలకులౌదురో పెద్దలౌదురో కనమెరుంగుగాని కడు కమ్మని భాష కడు అన్నాడు ఒక అన్న కడే కదా. కడు కమ్మని భాష తెలుగు వెనకగా, అంతే కదండి, తెలుగు భాష. కడు కమ్మని భాష తెలుగు భాష. ఓ కడు కమ్మని భాష తెలుగు భాష. అక్కడ ఒక అక్షరం బాకి సరే. కడు కమ్మని భాష తెలుగు భాష. అందువల్లనే మీకు పద్మశ్రీ కానీ రాలేదు. కై పెట్టండి. అందుకే మీకు పద్మశ్రీ రాలేదు, మీరు ఈ మాట అన్నారు కాబట్టి. కమ్మని భాష అన్నారన్న. కడు బొమ్మని భాష అయితే చాలండి, కడు కమ్మని భాష అయితే పర్వాలేదు. ఎందుకంటే ఇవి అమ్మడాలు కూడా వచ్చాయి కదా, ఏమిటో సిస్టమ్ వచ్చిందిగా, గర్భం దాల్చడం, వేరే వాళ్ళ దాంట్లో పెట్టినా కూడా వచ్చింది కదా. అందుకని కడు బొమ్మే భాష కూడా ఉంది. కడుగమ్మని భాష తెలుగు భాషకై, అక్కడ ఆపి కై పెట్టండి. తెలుగు భాషకై పాల వెలుంగులు, పాల వెలుంగులు ఈ తెలుగు పద్యములన్ పఠింపుడయ్యా. ఇప్పటికి కూడా ఇంత ఇంగ్లీషు మాధ్యమం విజృంభిస్తున్నా సరే, విద్యార్థులు ప్రయోజనం పొందడానికి, భాష నిలబడడానికి ఒక ఉపాయం ఉందంటే, సాయంత్రం బడి విడిచిపెట్టే ముందు ఒక అరగంట సేపు తెలుగు పద్యాలు పాడించమని చెప్పండి. అర్థాలు చెప్పొద్దు, తప్పులు చెబుతారు, వద్దు అనవసరం. ఇటు పద్యాలు పాడిస్తే చాలు. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, 3 పుస్తకాలు ఉన్నాయి. అలా చెప్పడం మీద ఏ ఉపాధ్యాయుడు ఉన్నా పర్వాలేదు, తెలుగు అయినా లేదు, పద్యం చూసి చెప్పడానికే ఉంది. అన్ని తరగతి గదుల్లోనూ ఒక అరగంట సేపు తెలుగు పద్యాలు, రోజుకు 10, మళ్ళీ అదే 10, మళ్ళీ అదే 10 ఇలా పాడిస్తే 10 రోజుల్లో మొత్తం నోటికి వస్తాయి.
కనీసం పాఠశాల ఎంత రకరకాల పాఠశాలలు ఎన్ని ఉన్నా ఏదైనా 100-150 రోజులు పనిచేయకుండా ఉండదు. అయితే 10 రోజులు కూడా చెప్పిన కనీసం 15 పద్యాలు నోటుకు వస్తే 10వ తరగతి పూర్తి అయ్యేసరికి 150 పద్యాలు నోటుకు వస్తే అప్పుడు స్కూలుకు అవధానం తయారు చేసే పూచి నాది. వీళ్ళ అవధానం అనేసరికి మోజుపడి చాలా మంది వస్తారు. 6 నెలల్లో అవధానం చేయడం ఎలాగంటే 6 నెలల్లో అవధానం 3 రోజులు తెగడం ఏమిటా భాష. రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి. అది ఎలా వస్తుంది? ఎన్ని వేల పద్యాలు చదివితే మేము ఇలా ఉన్నాం ఇక్కడ. అందుకని చిన్నప్పుడు 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో తమిళ భాష, ఏదో 20 రోజుల్లో కన్నడ భాష అంటే అర్థం అదే. ఇలా నేర్చుకున్నది 30 రోజుల్లో పోతుంది అంటే మరి వస్తుందని కదా. రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉన్నాడు 30 రోజుల్లో కన్నడం అంటే ప్రసవించడం అనమాట. 3 రోజుల్లో మరణం. ఆ పుస్తకం ఉంటే ఈ పుస్తకం ఉంటుంది. అలా రాదు. ఇది పద్ధతి పెట్టుకుంటే ఎంత ఇంగ్లీష్ మీడియంలో ఫీజు కట్టేటప్పుడు ఈ విషయం చెప్పండి. వాళ్ళు ఏం కాదనరండి. వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. నలుగురు తల్లిదండ్రులు అడిగి ఒత్తిడి చేశారు అనుకోండి, తప్పకుండా పెడతారు. కావాలంటే దానికి ఇంకో 100 రూపాయలు ఎక్కువ కడతామని చెప్పండి. ఏమైంది దీనికి? ఇన్ని వేలు కట్టకాలి. ఒక అరగంట సేపు నేర్పితే పిల్లలకి ఆ చిన్న వయసులో ముఖ్యంగా 1వ తరగతి నుంచే మొదలు పెట్టారు. వాళ్ళకి ధారణాశక్తి చాలా ఉంటుంది. 10 భాషలు నేర్చుకోగలరు, 10,000 పద్యాలు చదువుకోగలరు. 10వ తరగతి పూర్తి అయ్యేసరికి ప్రతి విద్యార్థికి కనీసం 150-200 పద్యాలు నోటుకు వస్తాయి. అవే పునరావృత్తాయి. అర్థానికి వాడు తెలుసుకోవాలని అనిపిస్తుంది, తెలుసుకుంటాడు. అర్థం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఖచ్చితంగా పరమార్థం తెలుసుకుంటాడు. ఆ కనీసం ఆ రెసిటేషన్ అంటారా, అది జరిగితే బాగుంటుంది. దానికోసం ఆ సూచన చేశాను. కడుగమ్మని భాష తెలుగు భాషకై పాల వెలుంగులి తెలుగు పద్యములన్ పఠింపుడయ్య లోపాలను వీడి లోపాలును లేక అన్నాడు. వీడి కాదు, లోపాలును లేక కడుగమ్మని భాష తెలుగు భాషకై పాల వెలుంగులి తెలుగు పద్యములన్ పఠింపుడయ్య. ఏంటి గురుగారు, ట్రంప్ ఏమైనా గుర్తుకొచ్చాడా? ట్రంప్ ఏమైనా గుర్తుకొచ్చాడా? లోపాలకు చోటు లేక, లోపాలకు చోటు లేక ఇక భద్రముగా పాల వెలుంగులి తెలుగు పద్యములన్ పఠింపుడయ్య లోపాలును లేక జీవితము భద్రముగా, లోపాలును లేక జీవితము భద్రముగా కొనసాగు మీకికన్. లోపాలును లేక జీవితము భద్రముగా కొనసాగు మీకికన్. పాల వెలుంగులైన పద్యాలు చదివితే జీవితంలో లోపాలు ఉండవు, మురిపాలే ఉంటాయి. లోపాలును లేక జీవితము భద్రముగా కొనసాగు మీకికన్. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు ఏం చదువుకున్నా, బీటెక్ అయినా ఎంటెక్ అయినా గుండెల్లో ధైర్యం లేదు ఎవరికి. ప్రతి చిన్నదానికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆత్మహత్య కోసం చూడడం, బెదిరిపోవడం, మాటిమాటికి బిడ్డలు వెంగడమే జరుగుతుంది. ఆ ధైర్యం రావాలంటే ఈ పద్యాలు చెబితే వస్తుంది. లోపాలును లేక జీవితము భద్రముగా కొనసాగు మీకికన్. 6వ వర్ణాంశం జంజాల కామేశ్వరి. పెద్ద అది బరువుతిని వ్యక్తిత్వం. ప్రవరునిద వరించెను ప్రభావములయ్యవి ఏమో కాని. మీ పక్కన కదమ్మా. ప్రవరునిద వరించెను ప్రభావములయ్యవి ఏమో కాని విప్రవరుడు నేగినన్ తనదు భావమున అతని యందె నిల్పుచున్. కదా, తనదు భావం నిలిపి అన్నారు. నిలిపి తనదు భావమున అతని యందె నిలిపి, తనదు భావమున అతని యందె నిల్పెగా ప్రవరుని వేషమందొకడు వచ్చిన. ఆ చిత్తశుద్ధి చాలా గొప్పది. దాని వెనకాల చాలా శాస్త్రీయమైన సిద్ధాంతాలు ఉంటాయి, వివరించడానికి సమయం లేదు. కానీ ఆ మనస్సు ఎవరి యందు ఉంటుందో ఖచ్చితంగా స్త్రీ పురుషులకి మనస్సు ఎవరి యందు ఉంటుందో అటువంటి సంతానమే కలుగుతుంది. ఆవిడ మనస్సు ప్రవరుని మీద ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన వాడు, ఈవిడ మాయ చేసిన వాడు మాయా ప్రవరుడు. కానీ పుట్టిన స్వరోచి కానీ ప్రవరుడు లక్షణాలు వచ్చాయి. అంత చిత్తశుద్ధి ఉంది ఆవిడకి. ఆవిడ ప్రేమలో అంత గొప్పతనం. ప్రవరుని వేషమందొకడు వచ్చిన నమ్మకమైన ప్రేమతో, ప్రవరుని వేషమందొకడు వచ్చిన నమ్మకమైన ప్రేమతో ప్రవరుని సద్గుణములకు ప్రణము పోసే.
నమ్మకమైన ప్రేమతో ప్రవరుని సద్గుణములకు ప్రాణము పోసే స్వరోచి రూపదన్. ప్రవరుని సద్గుణానికి ప్రాణం పోసింది. ప్రవరుడు లాంటి వాడు మరొకడు పుట్టాలి అంటే ఆయనకి 50 ఏళ్ళు ఉన్నాయి, వాడు ఆవిడికి అప్పటికే పుట్టేవారు, ఆయన సంతానం 10 మంది ఉంటే అక్కడ కలిగే అవకాశం లేదు. అంత సద్గుణాలు కలిగిన వాడు గంధర్వ లోకంలో ఉండే విధంగా మళ్ళీ భూమిని పరిపాలించే విధంగా చేయడానికి వరుదిని ప్రేమ కారణం. అందుకని ప్రవరునికి ఏదో సంతానాన్ని ఇచ్చింది కొడుకులు కన్నది అనడం కంటే ప్రవరుని సద్గుణంబులకు ప్రాణము పోసే స్వరోచి రూపతన్. ఆ పేరు చూడండి, స్వరోచి. ఆత్మజ్ఞానానికి పెట్టింది పేరు. అందుకే కథ చివరిలో ఆయన అదే రీతిలో పెడతారు. బాగుందమ్మా, మీరు అనకండి, మళ్ళీ మీరు చూడగానే ఆపత్యం గుర్తు ఖాళీ కుర్చీకి చెప్పాను నేను, అంతే లేక రాలేదు. గురుగారు దాన్ని బట్టి మొదటి రోజు రూములో ఏం ఫోటోలు ఉండటం అంత మంచిది కాదేమో. వేరే వేరే హీరోల ఫోటోలు లేకపోతే క్రికెటర్స్ ఫోటోలు పెట్టడం అంత మంచిది కాదేమో అవధానంలో. మొదటి రోజు అంటే ఆలోచన అటువైపు ఉంటే ఈ సంతానం ఎలాంటి వాళ్ళు పుట్టారో ఆలోచించుకోవాలి. దేవతలు అటువైపు మనం పడగదిలో దేవతల ఫోటోలు పెట్టుకుని బుద్ధి వాళ్ళ మీద పెట్టుకున్నాం అనుకోండి, పుట్టిన వాళ్ళు దేవతా వస్త్రాలే ధరిస్తారు, మనం పెట్టిన బట్టలు కట్టుకో. వాళ్ళతో ఇంకో ఇబ్బంది వస్తుంది. దేవతలు ఎప్పుడు నైవేద్యాలు మనం పెట్టమే కానీ వాళ్ళు తినరు. అందుకని వీళ్ళు కూడా మనం అన్నం పెట్టినే తినరు. మేము దేవుళ్ళం కదా అని కూర్చుంటారు. అలాగే బట్టి మనమే కదా. 7వ అంశం వర్ణనాంశం. ప్రవరుని సద్గుణంబులకు ప్రాణము పోసే స్వరూచి రూపతన్. 7వ వర్ణనాంశం డాక్టర్ పి. తేజేంద్ర. దూర్చుడు ఆయన కూడా లేరుగా. కన్నప్పుడు ఏమి ఎంచెను, కన్నప్పుడు ఏమి ఎంచెను, కన్న పడతి దూర్జటి గయ్యి కన్నదో ఏమో. అసలు శివుడు కోసమే కన్నేమో ఆయన. కన్న పడతి దూర్జటి గయ్యి కన్నదో ఏమో, అది నేను చెప్పింది. కన్నప్ప కథ రచించెను, కన్నప్ప కథ రచించెను, కన్నయ్యను కాళగస్తి కవిదూర్జటికిన్. కన్నప్ప కథ రచించెను, కన్నయ్యను కాళగస్తి కవిదూర్జటికిన్. నిర్జర కవివరుడైనను జర్జరితుడు పద్యసారస్యమునన్ దూర్జటి కవితా గంగను మార్జాలము కూడా మునిగి మత్తేభమగు. ఒక అవధానంలో ఎక్కడో మార్జాలము కూడా మునిగి మత్తేభమగును ఇచ్చారు, దానికి ఇది పెట్టారు. మార్జాలము కూడా మునిగి మత్తేభమగున్ అని సమస్యస్తే నిర్జర కవివరుడైనను జర్జరితుడుగాడే పద్యసారస్యమునన్. నిర్జర కవివరుడైనను జర్జరితుడుగాడే పద్యసారస్యమునన్ దూర్జటి కవితా గంగను మార్జాలము కూడా మునిగి మత్తేభమగున్. 8వ వర్ణనాంశం. కన్నప్ప కథ రచించెను, కన్నప్ప కథ రచించెను, కన్నయ్యను కాళగస్తి కవిదూర్జటికిన్. ఒకరి మొగమొకరు చూడరు ప్రకటింపరు మనసులోని భావములైన. మీరు ఇలాంటి పద్యం అడిగారంటే మీ ముఖం మాకు చూడాలనిపిస్తుంది హాయిగా. వాట్సాప్ అంతే కదా, ప్రకటింపరు మనసులోని భావం. అన్నదానం చిదంబర శాస్త్రి గారి కుమారులు, అందుకని అలాంటి అడిగారు. భావములు ఎప్పుడు రాసుకోండి. ఒకరి మొగమొకరు చూడరు ప్రకటింపరు మనసులోని భావములెప్పుడు. అక్కడ ఫేసే బుక్కై, జీవితం బుక్ అయిపోయింది. అది అర్థం కావాలంటే ఆ మాట పెట్టాలి. అక్కడ ఫేసే బుక్కై వికటంబుగా మారే వెర్రి 1000 విధములవు. సరిగ్గా వెర్రి 1000 విధాలు అంటారు, సరిగ్గా సరిపోయింది అది చూస్తాను. అకట ఫేసే బుక్కై వికటంబుగా మారే వెర్రి 1000 విధములవు. ఒకరి మొగమొకరు చూడరు ప్రకటింపరు మనసులోని భావములెప్పుడు. ఎప్పుడునే సరిపోతుంది, ఎందుకంటే ఏముందో చెప్పరు, ఏదో చెప్తారు. అన్నీ చెప్పకపోవడం కాదు, ఉన్నది చెప్పరు, వేరే ఏదో చెప్తారు. ప్రకటింపరు మనసులోని భావములెప్పుడు. అకట ఫేసే బుక్కై. మీ ముందు ఎవరైనా అలా చేస్తే బుక్ అయిపోయినట్టే. మీ ముందు ఎవరైనా అలా చేస్తే బుక్ అయిపోయినట్టే. ఎందుకు బుక్ అవ్వమో మాకే వస్తున్నాయి అటువంటివన్నీ ఏం చేయమంటారు. ఏదో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కాలక్షేపం చేస్తున్నాం, బైక్లో చెప్పేసే. అక్కడ వేసే బుక్కై వికటంబుగా మారే వెర్రి 1000 విధములవు. 9వ వర్ణనాంశం. రామకృష్ణ భూమిని వివరంబుగా వెలసినాడు వెంకట విపుడే. దీన్ని వివరంబుగా అనకంటే అయ్యా వివరం అంటే అర్థంలో అర్థం ఉంది.
అవాంతరాలు రాకుండా వివరింపగా అని పెట్టండి, మార్చండి. వివరింపగానే చెప్పారు. నిన్న వివరింపగానే చెప్పాను. వివరింపంగా వెలచిన వెంకట విపుడై. ఇప్పుడు ఏదో తేడా వస్తుంటే అంటే ఒక చిన్న మనవి విస్తరించడం కోసం అవధాని గారికి, చాలా మంది భక్త బృందం అంటే ఈ శివరామకృష్ణ క్షేత్రం చాలా వైభవోన్నతమైనటువంటిది. ఇక్కడ శివుడు, రాముడు, కృష్ణుడు, అంతేకాకుండా శ్రీ వెంకటనాథుడు కూడా కొలువు తీరి ఉన్నారు. అంతేకాకుండా రామకోటి ఆ పుస్తకాలు నిక్షిప్తం చేసే స్తూపం కూడా ఉన్నది. మరొకటి ఇక్కడ నిరంతరం ఆధ్యాత్మిక ధార్మికమైన సాహిత్య కార్యక్రమాలు, లలిత సంగీత విభావరి, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తి సంగీత విభావరి, వాటికి సంబంధించిన ఈ బెదవాడ రామశేషయ్య గారి ఆ పేరు మీదుగా ఉన్న ఈ శ్రవణ సదనం ఉన్నది. పక్కనే రోటరీ వారి సహాయంతో జొన్నవిత్తుల ఆ సీతారామాంజనులు గారి వారి దంపతుల చేత నిర్మింపబడిన కళ్యాణ మండపం ఉంది. ఆ పక్కనే మరొక కళ్యాణ మండపం ఉంది. ఆ పక్కనే మారుతి ప్రసన్న ఆ గ్యాస్ కంపెనీ అధినేత వారి యొక్క సహకారంతో వసతి గృహాలు నిర్మింపబడ్డాయి. ఈ రకంగా ఇంత దివ్యమైనటువంటి ఈ ప్రాంగణాన్ని వారు ఏదన్నా మరొక పద్యంలో వర్ణించమని భక్తులు కొంతమంది వారు కోరగా ఆ సూచన మీకు చెబుతున్నాం. ఈ ప్రాంగణ మొత్తాన్ని ఇప్పుడు వర్ణించడం కందపద్యంలో 2 పాదాలు అయ్యాక 2 పాదాల్లో మీరు అన్నవన్నీ చెప్పడం ఏంటంటే అంటే మీరు ఇప్పుడు కాదు, మనసులో పెట్టుకొని తర్వాత సరే ఈ పద్యం ఈ రకంగా పూర్తి చేయండి. ఆ పద్యాన్ని తర్వాత ఆశీర్వాద సందర్భంలో మీరన్న అన్ని సారాంశాలు వచ్చే విధంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని బ్లూ ప్రింట్ అంతా ఇందులో రాదు. అసలు నా మనసులో ఉద్దేశం కూడా అదే. మీరు అన్న భావం వచ్చేలా చేద్దామండి. మొత్తం పద్యానికి ఇందులో అవకాశం ఇన్ని దివ్యమైనటువంటి వివిధ స్థలాలు ఉన్నాయి కాబట్టి రాసుకోండి. వివిధములు భోగములతో రకరకాల భోగాలు జరుగుతున్నాయి కదా, మీరు అన్నమనే అవి అందులో వస్తాయి. వివిధములు భోగములతో శివరామకృష్ణ భూమని వివరింపగ వెలసినాడు వెంకట విభుడే. వివిధములు భోగములతో భవబంధములెల్ల గ్రోలు వైకుంఠమిదే. వైకుంఠంలో అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని వచ్చి వివిధములు భోగములతో భవబంధములెల్ల గ్రోలు వైకుంఠమిదే. వివిధములు భోగములతో భవబంధములెల్ల గ్రోలు వైకుంఠమిదే. 10వ వర్ణనాంశం పురుషోత్తం గారు. కనకదుర్గ పోనింది మీకు, ఇప్పుడు మాకు పోనాలి. మీ ప్రాస అటు చెప్పినట్టు అది సంగతి. కొరివి వాడేమ్మా, అదే కొరివి తినగా ఉండక అంతేగా. స్వభావం దొరతెక్కిస్తారు. సరే చూద్దా, ఆయన అమ్మవారి ప్రార్థన అండి అలా ఉండాలి. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి పడుకోద్దండి. కృష్ణాతీర నివాసిని సురభిళగీర్వాణ సంభాషిణి. కనకదుర్గాస్తోత్రం. కృష్ణాతీర నివాసిని సురభిళగీర్వాణ సంభాషిణి తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. ఇప్పుడు వెళ్తాం. జిష్ణూర్వీధర తప్త పాండవ ఇంద్రకీలాంటి. జిష్ణూర్వీధర తప్త పాండవ జయ శ్రీకాళ సింహాసిని. ఈ ఇంద్రుడి పేరు మీద ఉన్నటువంటి ఉర్వీధర కదా జిష్ణు. జిష్ణూర్వీధర తప్త పాండవ జయ శ్రీకాళ సింహాసిని. ఇంద్రకీలాద్రి మీద తప్తమైనటువంటి పాండవుడు తపస్సు చేసిన అర్జునుడు. ఆయనకి జయం కలిగించడానికి అమ్మవారు ఎరుకల సాని వేషంలో వచ్చింది. ఇంతకంటే దయ ఉంటుంది. జిష్ణూర్వీధర తప్త పాండవ జయ శ్రీకాళ సింహాసిని. అది ఏది వేసేటప్పటికి అలాంటి వాడు వస్తారు. మీకు నచ్చే మాటలు ఇవన్నీ. మనకి సులభంగా చెప్పడం ఇష్టం ఉండదు కదా, అందుకని. జిష్ణూర్వీధర తప్త పాండవ జయ శ్రీకాళ సింహాసిని. ఇప్పుడు స్టాప్ రాస కోసం ఇంకోటి చేద్దాం. కరంగుళి నగోత్పన్న నారాయణ దశాకృతి విష్ణు ప్రాప్త దశావతార నఖరి.
విష్ణు ప్రాప్త దశావతార నఖరి వేదాంత దుర్గేశ్వరి. వేదాంతం అనే దుర్గానికి ఆవిడ అధినాయిక. విష్ణు ప్రాప్త దశావతార నఖరి కరంగుళి నగోత్పన్న నారాయణ దశాకృతి. అందుకని విష్ణు ప్రాప్త దశావతార నఖరి, 10 అవతారాలు అమ్మవారి 10 వేలి గోళ్లతో సమానం. అక్కడి నుంచి పుట్టింది. విష్ణు ప్రాప్త దశావతార నఖరి వేదాంత దుర్గేశ్వరి. కృష్ణాతీర నివాసిని సురభిళ గీర్వాణ సంభాషిణి తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని జిష్ణుర్వీధర తప్త పాండవ జయ శ్రీకార సింహాసిని విష్ణు ప్రాప్త దశావతార నఖరి వేదాంత దుర్గేశ్వరి. కనకదుర్గ గుడికి వెళ్ళిన భక్తులందరూ భాయాలు స్తోత్రం చేసుకోవడానికి వీళ్ళు మంచి మధ్య సమాసాలతో కఠినంగా ఉంటే అర్థం కావు అంటారు. ఎంత అర్థమై ఎంత ఆనందిస్తున్నారండి, లేదా చప్పట్లేదు కొడతారండి. ఎక్కాలు చెప్పినట్టుగా పద్యాలు చెబితే ఎలాగా? ఆ పద్యం ఇప్పటికీ 10వ తరగతి చదివిన అబ్బాయిని నీకు వచ్చిన పద్యం చెప్పరా అంటే చాలా మంది చెప్పే పద్యం ఏంటంటే అటజని కంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర్ ఇది చెబుతున్నారండి. మరి వాడికి ఎంత ఆనందం కలగకపోతే దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇటువంటివన్నీ తీసి పారేసారు. ఇప్పుడు సిలబస్ వచ్చి సులభం 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 అని చెప్పి శలభం చేశారు చివరికి. వాడు శలభం అయ్యాడు ఏపీ రాకుండా. ఏదో చెప్తే మాస్టర్ అర్థం చెబితే కొంత తెలుసుకుంటాడు. ఈ జిష్ణు ఏమిటంటే ఉరువీధర ఏమిటంటే బాబు జిష్ణు అంటే అర్జునుడు కాదు కృష్ణుడు కాదు ఇంద్రుడు అని అర్థం ఉందయ్యా. అందుకని ఇంద్రుడు యొక్క పర్వతం అంటే ఇంద్రకీలాద్రి. అక్కడ తప్త పాండవ అంటే తప్పించినటువంటి పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు. ఆయనకు జయం కలగడానికి అమ్మవారు అనుగ్రహించింది కదా. ఇది అర్థం చెబితే వాడికి ఈ పదాలన్నీ తెలిసి వెంటనే ఇది ఇంకో ఈ సమస్య ఉందండి. అసలు ధారణకు కూడా నిలబడ్డానికి మీకు ఇలాంటి పద్యాలు కదా. ఊరికే మనం తేలికైన మాటలతో పద్యం చెబితే ధారణకు నిలబడదండి. ఎందుకంటే అవి ఎక్కడైనా మారిపోతూ ఉంటాయి. ఆ పదాలు మారిపోతాయి బొర్రలోంచి. ఇది ఇందులోంచి ఇది బాగా మొత్తం టైట్ ఫిట్టింగ్ అంట. మొత్తం అట్ట ఫిట్టింగ్ కాదు, ఇది మొత్తం పక్క. అందుకని ఇది మొత్తం మహాసిమెంట్ నాగార్జున సిమెంట్తో కట్టేసినట్టు. అందుకని ఇంక బెసరు. అందుకని జిష్ణుర్వీధర తప్త పాండవ జయ శ్రీకార సింహాసిని విష్ణు ప్రాప్త దశావతార నకరి వేదాంత దుర్గేశ్వరి ఒత్తిడి మీకు. 11వ వర్ణనాంశం నాగరాజు గారు. గురుగారు తప్త పాండవ అంటున్నారు మళ్ళీ. తప్త పాండవ. అవును, సప్త కాదు తప్త. మీ ఇల్లు బంగారంగా తప్త తప్పించిన. మరి మొత్తం 7 లెక్కేసారేంటి? బాబు నీకు ద్రౌపదికి ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. కొన్నవాళ్ళతోనే చూస్తుంది ఆవిడ ఇప్పటికీ అపనందన వారబడి. మీ ఇల్లు బంగారంగా గొప్ప సప్త పాండవ వరకు. అవునా? అది తప్పించిన వాడు మాయనే కదా. ఒత్తిడి ఏల మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠించుచు చిత్తమునందు పదమొక్కటి ఒక్కటిగా పఠించుచు చిత్తమునందు నిల్చునట్టు శ్రీకరమైన ప్రభాత వేళలో. అంతే కదా. చిత్తమునందు నిల్చునట్టు శ్రీకరమైన ప్రభాత వేళలో పొత్తము చేత పట్టుకొని పూర్ణముగా అటు దృష్టి పెట్టిన. ఇది కేవలం ఏదో బాధ పూరణ కోసం చెప్పింది కాదండి. ధారణకి ఖచ్చితమైన విధానం మేము చేసే మీకు చెబుతున్నాం. అది గుర్తుండాలి అంటే ఖచ్చితంగా రాసుకోవాలి. సెల్ ఫోన్లో చూడడం కూడా రాసుకోవడం అనుకుంటారు, పొరపాటు. కళ్ళకు కనిపించే కాంతి రేఖలు వేరు, మన చేతితో రాసిన హస్తరేఖలు వేరు. మన చేతితో రాసిందే మనకి బాగా గుర్తుంటుంది. సెల్ ఫోన్లోనూ తెర మీద చూసేది గుర్తుంటుంది. చేతితో రాయాలి. చేతితో రాసి పుస్తకం ఎదురుగా పెట్టుకుని నేను చేసే విధానం చెబుతున్నా, కొంతమందికైనా ఉపయోగిస్తుంది. ఆ పద్యంలో మొదటి పాదం దాని అర్థవంతంగా వాక్యం ఎక్కడ ఆగుతుందో అక్కడ ముందు 2 సార్లు చదవాలి. ఆ వాక్యం వరకు ఎన్ని వాక్యాలు ఉంటే అన్ని వాక్యాలు. మళ్ళీ తర్వాత ఆ వాక్యం విడదీసుకుంటేనే వాక్యం ఒక్కొక్క వాక్యం ఒకసారి చదువుతూ ఒకసారి చూసుకోవాలి. ఏదో ఆకారంతో విష్ణు ప్రాప్త బి వేదాంత బి విష్ణు వేద అని 2 సార్లు అనుకుంటే పద్యం మర్చిపోతే విష్ణు వేద కారణంగా యతిస్థానం గుర్తుండదు. దాన్ని బట్టి మిగిలింది. పైగా తెలుగు పద్యం గుర్తుపెట్టేందుకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. సుఖంగా సంస్కృత శ్లోకం ఇంకా కష్టం. అందులో యతి ప్రాసలు ఇందులో అదో సౌకర్యం.
అలాగా ఆ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఖచ్చితంగా పుస్తకం మీద ఇలా చెయ్యి పెట్టేయాలి. మళ్ళీ మొహమాట పడతాం, మళ్ళీ మధ్యలో ఇలా చూడడం కాపీ కొట్టుకోవడం పెట్టేయండి. గుర్తు రాకపోతే మన మెదడు చించేసుకుని గుర్తు చేసుకోవాలి. 2 నిమిషాలు ఆగి మళ్ళీ తెచ్చుకుని అంతేగాని పుస్తకం చూడకూడదు. అలా 2-3 నిమిషాలు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మెదడుకి అది గుర్తొస్తుంది. మెదడు గుర్తొస్తుంది ఖచ్చితంగా, రాకపోవడం ఉండదు. నిన్న నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరణం చేసుకుంటే యథార్థం చెప్తున్నా, వీరికి వచ్చిన ఒంటరి పద్యం ఉందే అది గుర్తురాలేదు. ఆ బరువు ఒంబులు దాటిన తర్వాత గుర్తురాల, అసలు ఆ మాట గుర్తురాల. వండగలారు వారం వరకు మనం చెప్పిన అదే ఉంది. సరే నిన్న 11 వరకు ప్రయత్నం చేశా, రావట్లా. పడుకున్నాను నిశ్చింతగా ముందంతా జపం చేసుకుంటే. తెల్లగట్టి 4ంటికి మెలకు వచ్చింది. 2 చుక్కలు మంచినీళ్ళు ఇలా తాగాను, అది గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఆ దృష్టితో అలాగే పడుకోవడం వల్ల వెంటనే గుర్తొచ్చింది. అప్పుడు ఇలా చెప్పాం కానీ ఆ చుక్క పడితే కానీ గుర్తురాలి. అందుకే అడిగారు ఒకసారి, మామూలుగా కథ వ్యధ అంటే ఓ చుక్క ఉంటుంది కదా బొట్టలో, అవధానానికి బొట్టలో చుక్క ఉంటుందా అని అడిగారు. బొట్టలో చుక్క పడితే అవధానం చేయడం కష్టం అన్నారు. ఇంకేదో చేస్తాం. అందుకని గుర్తుపెట్టుకునే విధానం అదని సరిగ్గా పుస్తకం మీద దృష్టి పెట్టాలి. దాన్ని ఫోటో ప్రింటింగ్ మెమరీ అంట. మొత్తము చేత పట్టుకొని, అందుకే పుస్తకం చేతితో పట్టుకోవాలి ఖచ్చితంగా. మొత్తము చేత పట్టుకొని పూర్ణముగా నటు దృష్టి పెట్టిన పూర్తిగా దృష్టి ఆ అక్షరాల మీద మన రైటింగ్ కారణంగా మనకు గుర్తుంటాయండి ఖచ్చితంగా. మనం ఏ రాతలో అక్షరాలు చదవడానికి సిద్ధపడతామో ఆ రాతలో గుర్తుంటాయంటే ప్రింట్ కంటే కూడా మన రాతే మంచిది. ఎందుకంటే మన రాత ప్రత్యేకంగా ఉంటుంది, ప్రింట్ అన్ని చోట్ల ఒక రకం. అందుకే పుస్తకంలో విషయం గుర్తున్నాయి, ప్రింట్లోది మీకు గుర్తుండాలంటే అక్కడేదో మీరు గీతలు గీయడము ప్యాకెట్లు పెట్టడము చేస్తే అది గుర్తుంటుంది. లేదు మామూలుగా రాసింది గుర్తుండాలంటే మనం రాసిందే మనం చదువుకోవాలి. ఒకసారి రాస్తే 4 సార్లు చదివినట్టు ఎందుకంటారంటే ఇందుకు అర్థం కాకుండా చదివితే ఉపయోగం కానీ గుర్తుంటుంది. మొత్తము చేత పట్టుకొని పూర్ణముగా నటు దృష్టి పెట్టిన మొత్తము ధారణం బగును మొద్దుకు బుద్ధిను సంగు శ్రద్ధయే. మొత్తము ధారణం బగును మొద్దుకు బుద్ధిను సంగు శ్రద్ధయే. శ్రద్ధ అనేది మొద్దుకు కూడా బుద్ధినిస్తుంది. మొత్తము ధారణం బగును మొద్దుకు బుద్ధిను సంగు శ్రద్ధయే. 12 కందికొండ వరుసలో చివరిది విమానం రంపో అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగినారు ఏమంటెను భాగ్యము అంతకునంతకు ఒత్తిడులెక్కువయ్యి ముక్కంటను చూచే ట్రంప్. ఇప్పుడు వస్తాడు, మీరు అన్నారుగా ఉపయోగించుకుంటాం. ముక్కంటను చూచే ట్రంప్. 3వ కడతో చూసాడు వాడు ఒళ్ళు మండి. ముక్కంటను చూచే ట్రంప్ అని 3 ఉన్నారు. ఇక కట్టలు కట్టవలెన్ దురాశలను. మనది కూడా ఒక అతి ధోరణం ఉందండి. ఎంతసేపు వాళ్ళు ఏదో చేసేసారు అనుకుంటాం కానీ అసలు ఏదైనా ఓ విద్య బాగుంది అంటే ఇక అందరు అదే, ఓ స్కూల్ బాగుంది అంటే అందరు అదే. మాకు కూడా వస్తుంది ఇబ్బంది. ఆయన ప్రవచనం బాగా చెప్తుంటే అందరూ మమ్మల్ని ఇంకా 3 పట్టుకొని చచ్చిపోతున్నా వెళ్ళదాకా. మా ఊరంటే గుంటూరు పక్కన గురువిందపేట అంటే ఆంజనేయ స్వామి గుడి కట్టామంటే మీరు అన్నాడు. ఎన్ని గుళ్ళు అంటారు. కాకపోతే మా ఊరు ఎప్పుడు రాలేదండి, బాగానే ఉంది. ఇప్పుడు ఓసారి వస్తే మళ్ళీ ఇంకేమిటి. ఎప్పుడూ ఒక రంగంలో రకరకాల వ్యక్తుల్ని పిలిచి రకరకాలుగా చూడాలండి. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటుంది. క్రమంగా మనం అవకాశం ఇస్తూ ఉంటే వాళ్ళే బాగా చెప్తారు, అలవాటు చేసుకుంటారు, జనం నాడి వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు ఆ రంగంలో 10 మంది బతుకుతాం. ఈ ఇమేజ్ పెంచేసరికి ఏమవుతుందంటే సినిమాలన్నీ 4 కుటుంబాలు, రాజకీయాల కుటుంబాలలాగా అన్నిటికీ ఎత్తుతాయి. ఇక్కడ అమెరికా కూడా సరిగ్గా అదే వర్తిస్తుంది. మరి అందరూ ఇంచుమించు ప్రతి కుటుంబం నుంచి ఓ మనిషి ఉన్నాడు అక్కడ. మరి అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందో దయచేసి ఆలోచించండి ఒక్కసారి. ఎక్కడైనా వస్తుంది ఈ సమస్య. తెలంగాణ విడిపోవడానికి కారణం అది కాదా? ఇక్కడే జరిగింది అది. అందుకని జరిగింది ఘోరమే, అన్యాయమే. కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. మీరు కూర్చోండి పట్ల. ముక్కంటను చూచట్రంపు ఇక కట్టలు కట్టవలని దురాశలను. దురాశకి గణ కుదరదు కానీ కాస్త దీర్ఘం పడకుండా దురాశ కూడా అవుతుంది. ఇక కట్టలు కట్టవలని దురాశలను మంటిని నమ్ముకొంటయది మంచిది. మంటిని నమ్ముకొంటయది మంచిది మానిసి నమ్ముకొంటకు. మనిషిని నమ్మడం కంటే మట్టిని నమ్ముకోవడం మంచిది. మన భూమి ఇది కాబట్టి దీన్ని నమ్ముకుంటే ఆ వ్యవసాయం చేసుకుంటే ఎప్పటికీ స్థిరంగా ఉండేది అది.
అది మానేసి అందరం మొదలు పెట్టాం. వ్యవసాయం చేసే కుటుంబాల వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మా అమ్మాయిలను వ్యవసాయం చేసేవాడికి ఇవ్వం. వాడు సాఫ్ట్వేర్ అవ్వాల్సిందే, జీన్స్ ప్యాంట్ వేయాల్సిందే. వాడికి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా సరే పుట్టరు, అనుమానం వేళ జీన్స్ ప్యాంట్ వేస్తే పిల్లలు పుట్టరు. నేను మొత్తం ఆ వాట్సాప్లో చెప్పాను, వేరే విహారం చేస్తూ చూసుకో, ఎవరికి పుట్టరు. దాని వివరాలన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ బాగుండదు కానీ. అందుకే ఇవన్నీ కావాలని మొత్తం బ్రాహ్మణ కుటుంబాలేమో అర్చకత్వం పౌరోహిత్యాలు మానేసేసారు, వాళ్ళేమో వ్యవసాయం మానేసేసారు. మళ్ళీ ఎవరైనా గుళ్ళో బ్రాహ్మణులు కావాలంటే ఎక్కడికి వస్తారు? ఎందుకు వస్తారు? ఉన్నవాడికి పెళ్ళి అవ్వట్లేదే, వాడు జీన్స్ ప్యాంట్ వేయకపోయినా అవ్వట్లేదు. ముక్కంటను చూచెట్రంపు ఇక కట్టలు కట్టవలని దురాశలను మంటిని నమ్ముకొంటది మంచిది మానిసి నమ్ముకొంటకు. మానిసి నమ్ముకోవడం కాదంటే నమ్ముకొంటకు. మనిషిని నమ్మడం కంటే మబ్బును నమ్మడం మంచిది అని ఏదో పాఠం. మబ్బును నమ్మితే ఫలితం ఉందిరా, అలాగే మంటిని నమ్ముకొంట ఇది మంచిది, మానిసి నమ్ముకొంట. 13వ అంశం టీ రక్ రామలక్ష్మణాచార్య. పరభాషం పఠించినంత పరుడన్ ప్రార్థింప చిత్తంబునన్ పరసేవారతి హెచ్చి జీవితము దౌర్భాగ్య స్థితిని పొందడి. అది దూరం చెప్పింది అంతేనండి. స్థిరమౌ బుద్ధినొసంగు సామెతలు జాతీయములున్. స్థిరమౌ బుద్ధినొసంగు సామెతలు జాతీయములున్ తెలుగునన్. జాతీయాలు బాగా లాక్కొచ్చు. అవి మంచి విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి కదా, అది చెబుదాం ప్రయోజనం. స్థిరమౌ బుద్ధినొసంగు సామెతలు జాతీయములున్ తెలుగునన్. సార్ సామెతలో ఒక ఆయన కొంప ముంచినే మొన్ననే. ఎవరు చెప్పండి? సామెతలు అంటున్నారు. సామెతలు ఒక ఆయన కొంప ముంచాయి మొన్ననే. మంచినే సామెతలు కొంప ముంచాయి. స్థిరమౌ బుద్ధినొసంగు సామెతలు జాతీయములున్ తెలుగునన్ వరముల్. వరముల్ బహువచనం కదా. సామెతలు జాతీయములన్ తెలుగునన్ వరముల్. వరములైతే ఓకే. సామెతలు జాతీయములన్ తెలుగును వరములుగావకు జీవితమునెడ విశ్వాసము కలిగించడి. మన జీవితం పట్ల మనకు నమ్మకం కలిగించే సామెతలు జాతీయాలు మనకు ఉన్నాయి. వాటిని కనుక సరిగ్గా నేర్పగలిగితే జీవితం బాగుంటుంది. ఉంటే ఉగాది, లేకపోతే శివరాత్రి అంటారు. అంటే ఉన్ననాడు హాయిగా 4 పిండి వంటలు వేసి 6 రకాల రుచులతో శుభ్రంగా తినాలి. లేదనుకోండి ఉపవాసం ఉంటాం, లేక మానేస్తాం, దారిద్ర్యం వల్లే మానేసాం. కానీ ఎవరన్నా అడిగితే శివరాత్రి అని చెప్పాలి. అదేమిటి ఇవాళ శివరాత్రి అంటే కనీసం మాస శివరాత్రి అని చెప్పాలి. ఇవాళ అది కూడా కాదు కదా అంటే సోమవారం అని చెప్పాలి, లేదా ఏ వారం అయితే ఆ వారం చెప్పాలి. దానికి ఉంది. అంతేగాని మాకు లేకపోవడం వల్ల ఆనందం లేదని చెప్పకూడదు. అది తెలుగు వారికి గంభీరి. అంత గొప్ప సామెతలు ఉన్నారు. అదే ఉందనుకో, ఆయనకి ఎప్పుడుంటే అప్పుడే శుభ్రంగా 6 రుచులు వేసుకుని తిను, లేకపోతే శివరాత్రి అనుకో. నిజానికి మనం ఆలోచించాం కానీ శివరాత్రికి ముందు మీకు కార్తీక మాసంలో చూడండి ఉపవాసాలు ఎక్కువ ఉంటాయి. నవంబర్ నెలలో సరిగ్గా మార్గశిర మాసంలో కోతలు పంటలు వస్తాయి. నవంబర్ నెలలో పూర్వం గాదిలో ధాన్యం ఉండే ఒక విషయం అది. బియ్యం నిండు అది కూడా ఆలోచించి పెట్టారు ఉపవాసాలు. డిసెంబర్ నెలలో ధాన్యం వస్తాయి, నవంబర్ నెలకు గాదిలో ధాన్యం అడుగుకి వెళ్ళిపోతాయి. బాగా పూర్వకాలం ఆలోచించండి, ఇప్పుడు కాదు. ఏదో రైస్ కొట్లో కొనుక్కోవడం కాదు, గాదిలోకి తీయాలి. ఉండవు, తక్కువ ఉంటాయి. ఈ లేదు అనే భావన నిత్యం వస్తుంటే దరిద్రం అనుకుంటారు. అందుకని మొత్తం కార్తీక మాసంలో చలికాలం కూడా కలిసి వస్తుంది, శివుడు కూడా కలిసి వస్తాడు. పుణ్యం పురుషార్థం 2 తీసేయి. నెలలో 15 రోజులు ఉపవాసాలే గొడవలేదు, సగం సరిపోతుంది. ఇంత ఆలోచన చేస్తారండి. హిందూ ధర్మ ఆచార సంప్రదాయాల్లో ప్రతిదానికి భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. ఖచ్చితంగా ఈ 3 కోణాలు ఉంటాయి. అదేది పైకి చెప్పరు ఆ విషయాన్ని, మామూలుగా కానీ ఇంటర్ అబ్బాయి అంటారు అంతే, ఏమి నింద రాకుండా. అందుకని అవి నేర్పగలిగితే మనం పాఠాలు చెప్పేటప్పుడు ఇలాంటి విషయాలు పిల్లలకి జోడించి చెప్పగలిగితే ఈ భాషల కారణంగా వాడు ఆ సామెతో జాతీయం అది మర్చిపోవడం గుర్తుంటుంది. దానివల్ల వాడి జీవితం పోవు. అందుకని స్థిరమౌ సామెతలు స్థిరమౌ బుద్ధినొసంగు సామెతలు జాతీయములను తెలుగునన్ వరములుగావకు జీవితమునెడ విశ్వాసము కలిగించడి. 14వ వర్ణాంశం శ్రీ కేఎల్ నారాయణ గారు. దోమలు దోమశాలు. ఎప్పుడైనా 10 రోజుల తర్వాత నాకు కనపడినా కూడా దోమలే అంటాను నేను. అలా పడిపోతూ ఉంటాయి.
నాకు పేరు మర్చిపోయి దోమలని. ఆ కవి వృషభుడు లాగా దోమ శాతం. అంతే, దోమ శాతం. మీరైనా దోమలంటే మర్చిపోతారు, కాకినాడ నుంచి వచ్చారు కదా. మరే మా కాకినాడ దోమలు గజములు అన్నా, నేనే భజన ఎక్కడ. శ్రీశ్రీ వైజాగ్ దోమల్ని అశ్వత్థామలు అన్నాడు. తెగ కుట్టి వదిలిపెట్టిన అగణిత వైజాగ్ దోమలు అశ్వత్థామలు అన్నాడు. దోమలుగా అవి కాకినాడ గజములు అన్నాను నేను. అలాగే ఇప్పుడు శాంతోరం అన్న మొత్తం. దృంబందించును గుట్టు గుట్టి ఇది శార్దూలముగా కేవము సంపంజాలిన సాధనాలు గలవు. అచ్చా ఆరు ఔటములుగా, ఆరు అంటే ఇంగ్లీష్ మాట కాదండి, ముందు భార్య బయటికి వెళ్ళిపోవాలి కుట్టు భరించలేక. ఆరు అన్నమాట, ఆరు మొగల్లో ఆరు అవుట్ అన్నట్టు. అంటే ముందు ఇవి బయటికి ఏంటండి, తర్వాత మీరు వెళ్ళండి, మేము ఇక్కడ ఉంటాం అని దోమలు చెబుతున్నాయి అనమాట మనకి. అదే ఆరు అవుట్ అంటే అర్థం. మేము ఉంటాం, మీరు వెళ్ళండి. ఆరు ఔటములుగా ఇంకో సాధనం ఉందండి దోమలు పోవడానికి. కొంపలు ముంచును దోమ చక్రములు ముక్కులు బ్రద్దలైపోయడి. ఇలా చుట్టంలో ఉంటాయి, చచ్చిపోతాం. ఆ గాలి పీల్చామంటే అయిపోయినట్టే. కొంపలు ముంచును దోమ చక్రములు ముక్కులు బద్దలైపోయడి. భలే మంచి ప్రాస దొరికిందండి ఓ చెట్టు తిట్టడానికి. ట్రంపనుకుంటగా పంపుడు అక్కడకు. ప్రాస కారణంగా వచ్చాడండి, అలా రావాల్సింది. ట్రంపం గుట్టగా పంపుడు అక్కడకు చట్టాలు అడ్డమే దోమకు. వేసాకి దానికి ఇబ్బంది. అది ఇలాంటి అమ్మవారు దయండి, మన ప్రయత్నం కాదండి. బాగుంది, చాలా బాగుంది. ఆ ప్రాస కారణంగా వచ్చింది. అందుకని సమర్థుడైన కవికి ఎతి ప్రాసలు ఆభరణాలు అంట. ఆ చంపన్ ద్రోపన్ ఇవన్నీ వచ్చేసరికి ట్రంప్ గుర్తొచ్చాడు. సరే వీడు వెళదాం అనిపిస్తుంది ఒకసారి. ట్రంపం గుట్టగా పంపుడక్కడకు చట్టాలు అడ్డమే దోమకు. మనకంటే వీసాలు ఉంటాయి కానీ వాడికి ఉండవు కదా, వాడికి వీసాలు కూడా ఉంటాయి. చట్టాలడ్డమే దోమకు. మళ్ళీ ఇప్పుడు పద్యం మొత్తం మళ్ళీ దుంపల్దంచున గుట్టు గుట్టి ఇది శార్దూలముగా గేమగును సంపంజాలిన సాధనాలు గలవు. అచ్చా ఆరు ఔటములుగా కొంపల్ ముంచును దోమ చక్రములు ముక్కులు బ్రద్దలైపోయడి. ట్రంపున్ గుట్టగ పంపుడక్కడకు చట్టాలు అడ్డమే దోమకును. 15వ వర్ణాంశం. లక్షణ ఎండ జాతి సురరక్షణ చేపను పొందు జాతి హరిజక్షము పోల జీవితమునందగ జాలడి స్థైర్య ధైర్యములు. అది నిన్న చెప్పి బక్కగా ఉన్నామమ్మా, గట్టి ప్రాసేషన్ పడిపోతామో చూసుకోవాలి. హరిజక్షము పోల జీవితమునందగ జాలడి స్థైర్య ధైర్యములు శిక్షణ ముందు జాతి సరసీరుగ శోభను కోలుపోయి దుర్భిక్షము పాల్పడి. జాతీయ వైభవం ఎలా ఉందో చెప్పాలని అడిగింది, ఏముంది చెబుతావు. లక్షల ఎండ జాతి సురరక్షణ చే పెనుపొందు జాతి హరిజక్షము పోలి జీవితమునందగజారడి స్థైర్య ధైర్యములు శిక్షణ ముందు జాతి సరసీరుగ శోభను కోలుపోయి దుర్భిక్షము పాల్పడన్ మరల వేదములను పఠింపుడందరు. మరల వేదములను పఠింపుడందరు. మళ్ళీ మన కోసం మనం వెనక్కి తిరిగి వేదశాస్త్రాలు పఠించి అందులో ఉండేటువంటి రహస్యాలు బయటికి లాగి మన దేశ వైభవాన్ని తెలుసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే తప్ప లాభం లేదు. మరల వేదములను పఠింపుడందరు. అయ్యా 16వ వర్ణనాంశం. వెంపరాల వెంకటలక్ష్మి నరసింహ. సాంకేతికత సాహిత్యం. మెదడు చిత్రము చేయుని ఇక్కడ నిజమ్మే కాని శ్రీమాతృగా పదమును కొలిచిన భద్రము యుగ సంభావ్యము సాంకేతిక. అంతప్పుడు పెట్టాను, దీర్ఘం పెట్టే కావాలని, తర్వాత ప్రాణం ఉంది ప్రణాళిక. యుగ సంభావ్యము సాంకేతికాస్పదమౌ జ్ఞానము పొందుచు. సాంకేతికతను వ్యతిరేకించవలసిన అవసరం లేదు, అది చాలా అవసరం. మనం వ్యతిరేకించినా ఆగదనవు, అది వస్తూనే ఉంటుంది. దాన్నే మనం సరిగ్గా వినియోగించుకోగలిగితే అది మంచికి వినియోగపడుతుంది. ఇప్పుడు నాకు తెలియకుండా నాకున్నది మామూలు పోనైనా నేను చెప్పే మాటలు ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి. వీడు మా అందరివి ప్రవచనకర్తలవి అందరివి కూడా
మరి ఎంత గొప్ప విషయం అది. మీరు ప్రయత్నించి ఇదివరకు అయ్యాయా? ఎన్ని చేసాం, ఎవరు రికార్డు చేశారు, ఎవరు చెప్పారు? ఒక చిన్న మాట ఏదో అన్నామంటే అది మర్నాడు వెళ్ళిపోతుంది ఇథియోపియాకి, ఇట్లీకి కూడా. గొప్ప విషయం కదా. అలాగే చెడు కూడా పెడుతుంది, మరి అందుకని చూసుకోవాలి. అందుకని దాని సాంకేతికత దోషం కాదు, దానికి ఉపాయం ఏమిటంటే సాంకేతికాస్పదము జ్ఞానము పొందుచు చదువు సంస్కారమును నేర్చుచో. చదువు సంస్కారాన్ని నేర్పగలిగితే సాంకేతికత గొప్ప ఆభరణం అవుతుంది. లేకపోతే పదునైన ఆయుధం కాబట్టి ఎటుకు వస్తుందో తెలియదు. చదువు సంస్కారమును నేర్చుచో సాంకేతికాస్పదము జ్ఞానము పొందుచు చదువు సంస్కారమును నేర్చుచో. చదువు సంస్కారం రెండూ ఉన్నాయా అని తల్లిదండ్రులు గమనించుకోవాలి. అక్కడ ర్యాంకులు వచ్చాయి, చదువులు ఉన్న బాగున్నాయి, వాళ్ళకి అందరూ ర్యాంకులు వస్తాయి. వాళ్ళు ఏమో ర్యాంకులు వచ్చిన వాళ్ళు వాటర్ ట్యాంక్ మీద నిలబడతారు, మాస్టర్లు ఏమో సెప్టిక్ ట్యాంక్ మీద నిలబెడతారు, ఫోటోలు తీస్తారు. ఇంతంత కారు పైకి లేపేసి మాకు వచ్చే మాకు ఒకటి మాదే 11 మాదే, వీడు ఒకటి పోసుకుందుకు సమయం లేదు కానీ ఒకటి మాదే అంటే. అలాంటివి మనం చూసి నేర్పిస్తూ ఉంటాం. బాబు మీ దగ్గర సంస్కారం కూడా నేర్పుతారా? మా వాడు ఇంటికి వస్తున్నాడు, అమ్మా నాన్న కనపడితే కనీసం దండం పెట్టట్లా, మన వాళ్ళ మేనమా వచ్చాడు, మావయ్య బాగున్నావా అని అడగలేదు అని చెప్పాలి. అదొక ఫిర్యాదు. ఆ మాత్రం సంస్కారం నేర్పకపోతే ఇంకేమిటండి? కాలిమి కాలేసి కూర్చుంటారు పిల్లలు, ఎవరు వచ్చినా సరే లేవరు, హాయ్ అంటారు, పైగా ఏమన్నా బాయ్ ఫ్రెండా? అంటే అక్కడ ఇది ఉందా లేదా కనుక్కుంటే బాగా ఉండదు. చదువు సంస్కారమును నేర్చుచో ఎదురే లేదిక భారతావనికి లేవే ఆత్మవిశ్వాసములు. ఎదురే లేదిక భారతావనికి లేవే ఆత్మవిశ్వాసములు. 17వ అంశం సరే. గంగిరాల జయరామ్ గారు. సాంకేతికాస్పదము జ్ఞానము పొందుచు చదువు సంస్కారమును నేర్చుచో ఎదురే లేదిక భారతావనికి లేవే ఆత్మవిశ్వాసములు. 16 పూర్తయ్యాయి. 17వ వర్ణనాంశం వృశ్చికులు. కుటుంబాన్ని కాపాడుకుందుకు వెళ్ళారు. చిన్న నా బొద్దకు శ్రీరామ రక్ష అని. వెళ్ళటం లేని దూరంగా ఉంటేనే మంచిది. చిన్న కాపురమే చిన్నది పెద్దద ఉండకును చింతలకు మరి పొత్తుని మీరున్నది ఉన్నట్టు కొనుడు ఊహలపోహలు మానుకొండిక. అది నిన్న చెప్పింది. ఎవరైనా రాసి వారికి అంత చేయండి. మీరున్నది ఉన్నట్టు కొనుడు ఊహలపోహలు మానుకొండిక. నిన్నకు నిన్నయేయగును నేటికి నేడకు రేపు రేపగును. ఏ క్షణం ఆ క్షణం ఆనందం అంటే అంతే. ఓ పద్యంలో పెట్టాం, గొడవ వదిలిపోయింది. నిన్నకి నిన్నయేయ, మీరు అర్థాలు లాక్కండి. నిన్నకు నిన్నయేయగును నేటికి నేడకు రేపు రేపగును. ఏ రోజు ఏ రోజుకే ఆ క్షణం ఆ క్షణమే అనుకోవాలి. అది కూడా గ్యారెంటీనా? రేపు రేపేనా? అంతే. రేపు అంటే ఉదయం అండి, రేపండి రూపం ఒకంటి పూము వింటి దొరనేనంటి. రేపండి సూర్యోదయం. ఏదో పొరపాటున టుమారో అనే అర్థంలో వచ్చేసిందే. ఆ పూర్వకవులు ఎంత బాగా రాశారు. రేపండి రూపం ఒకంటి. ఆ పొద్దున్నే ఉదయం ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి అంత అందంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదండి. ఏం చక్కని సింధూరం, ఏం చక్కని మందారం, 8 దిక్కుల సింధూరం. చంద్రబోస్ ఉంది. వాళ్ళకి ఆలోచించే అవకాశం ఇస్తే బాగానే చేస్తారు. అవకాశం ఇవ్వట్లేదు, వచ్చింది ఇబ్బంది. ప్రతిభ ఉంటుంది మనిషిని, అది మనిషికి అవకాశం ఇవ్వాలి. ఇది వేళ రెసిడెన్షియల్ కాలేజీల్లో సంస్కృత పాఠాలు చెబుతున్న వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు 2 నెలలకు ఒకసారి ఆయన మార్చేసి 6 కాలేజీలు తిప్పేసి 2 నెలల్లోనే మొత్తం సిలబస్ అయిపోవాలంటే ఏం చేస్తాడు ఆయన? ఎంత పండితులు అయితే మాత్రం. ఏడాది ఆయన చెప్పనిస్తే నిజంగా హిమవన్నగం అనే ఒక పాఠం సరిపోదా? కాళిదాసు చెప్పొచ్చు. సంస్కృతం చూసుకోవాలంటే 10 ఏళ్ల క్రితం ఆనందించాం. ఏదో దేశం అభివృద్ధి చెందిన ప్రాచీన సంస్కృతి ఏమీ లేదు. మార్కుల సంస్కృతం మూర్ఖుల సంస్కృతం అయింది. ఉన్న తెలుగు పోయింది. మరి ఆయన మేలు జరిగింది. తెలుగువాడు సంస్కృతం వాడు కొట్టుకుందుకు ఉపయోగపడింది. దానికి ఎవరి దోషం కాదు. ఆ దృష్టి మార్పు రావాలి ప్రజలు. వస్తే అది నిన్నకు నిన్నయేయగును నేటికి నేడకు రేపు రేపగును. ఉన్నది చాలునన్నా, ఉన్నది చాలునన్నా. జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే ఒకటే మార్గం. ఉన్నది చాలునన్నా తమరున్నతి పొందుట, తమరుందది పొందుట తథ్యమేయగును. ఉన్నది చాలునన్న తమరున్నతి పొందుట, ఉన్నతి పొందుట తథ్యమేయగును. శ్రీకృష్ణమూర్తి గారిని అడిగారట, జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలండి అని. ఏమీ చేయకు సుఖంగా ఉంటామని.
అంతే. ఉన్నది చాలు అనుకుంటే మిగిలినవే నడుస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలని గెలుపుతూ ఉంటే లేకపోతే గొడవ వస్తుంది అక్కడి నుంచి. ఉన్నతి చాలునన్న తమరు ఉన్నతి పొందుట తథ్యమేయకును. 18వ వర్ణనాంశం సిహెచ్ లక్ష్మీ నరసింహ. ఏమీ చేయకుండా సుఖం ఏంటి? ఏమీ చేయకపోతే సుఖమే ఉంటుంది. ఏమీ చేయకపోతే సుఖమే ఉంటుందండి. చేశాక చాలా దుఃఖాలు ఉంటాయని అర్థమైతే అప్పుడు చేయకుండా ఉండడమే సుఖం అని తెలుసు. ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. అవరేమమ్మా పంటలు రైతు. అన్నము గోరు అన్నము సంగువాడు పరమన్నము గోరుట లేదు. జీవితం వన్నది ఉన్న చాలు. అన్నము పెట్టువాడు పరమన్నము గోరుట లేదు. జీవితం వన్నది ఉన్న చాలు. తన ఎన్నము తా తినినంత చాలు. ఆ జీవితంలో ఉండనేది చాలు అంటున్నాడు రైతు. నా అన్న నన్ను తిన్నవండి అంటాడు. జీవితం వన్నది ఉన్న చాలు. తన ఎన్నము తా తినినంత చాలు. లేరా వ్యవసాయానికి వెళ్ళి ఉంటారు బహుశా, కోతల రోజులు కదా. సంపన్నుడగుందళారీట, బాధాకరమైన విషయం అది. సంపన్నుడగుందళారీట పంటల నమ్మగ పేదయౌను. అసలు పంట పండించిన వాడు ఎవడు అమ్ముతున్నాడో వాడు పేదవాడు అవుతున్నాడు. అది బట్టికెళ్ళి మరో చోట అమ్మినవాడో మరో చోట ఇచ్చినవాడో సంపన్నుడు అవుతున్నాడు. దోపిడీ అంతా అక్కడ ఉంది. పాపం రైతుకి ఇబ్బంది కాదు, మనకి ఎవరో కొనుక్కునేవాడికి బియ్యం అని తక్కువ దొరుకుతున్నాయి, అవి మళ్ళీ విపరీతంగా ఉంటాయి. సంపన్నుడగు దళారీట పంటల నమ్మగ పేదయవును. రైతన్న నిజంబుగా అలుగుట చేయరుంగని మగామహితత్ముడు. రైతన్న నిజంబుగా నలుగా ఆకాశమున్ భువి ఏకమౌనికన్. రైతన్న నిజంబుగా నలుగా ఆకాశమున్ భువి ఏకమౌనికన్. అనుకోకుండా నొగాము వచ్చింది కూడా నలిగితే అరగడం ఖాయం. అందుకని ఆయన నలిగిపోకుండా చూస్తే రైతన్న నిజంబుగా నలుగా, నలిగితే అరగడం కూడా వస్తుంది. రైతన్న నిజంబుగా నలుగా ఆకాశమున్ భువి ఏకమౌనికన్.